మేము ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఐక్య పార్టీగా చేస్తుందని నమ్మకుంటున్నాం. ఇంకా మేము ఇప్పటివరకు కూడా ప్రభుత్వానికి మేము డిమాండ్గా లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ కూడా మేము ఉద్యమం చేయటం లేదు. ఈరోజు మీరు పెట్టిందే సరే, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేము కూడా అర్థం చేసుకున్నాం, 15 ఏళ్ళకి కూడా అర్థం చేసుకున్నాం. సరే, ప్రభుత్వానికి కూడా కొంత టైం ఇద్దాం, కానీ దాదాపు 2 సంవత్సరాలు కావచ్చు. ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఇమీడియట్గా మీరు అందరికీ 2,000 గజాలు ఇప్పుడే ఇవ్వకుండా అడగట్లేదు. ఫస్ట్ మీరు ఒక కమిటీ వేయండి, మీరు ప్రారంభించండి. ప్రారంభించి ఏ కార్యక్రమం అయినా లక్షల వారీగా నడుస్తుంది. ఈరోజు మన వాళ్ళు ప్రభుత్వ పరంగా అప్లికేషన్ అడిగినప్పుడు 87,000 మంది ఉద్యోగాలు అప్లై చేసుకోవడం జరిగింది. ఇలా వాళ్ళు కమిటీ చేసి గుర్తిస్తే దాదాపు 1,00,000 మంది పై అవుతారు. మరి మీకు ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్నది. ఈ 3 సంవత్సరానికి ఇంతమందికి ఇస్తామని మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేయమని సార్. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నారు, వాళ్ళు కూడా మీ దాంట్లో కమిటీ మెంబర్గా ఉన్నారు. మరి ఆయనకి రిప్రజెంటేషన్ లాంటిది ఆయన అయితే వారానికి ఒకసారి కలుస్తున్నాం. ఆయన కలుస్తున్నాము, శ్రీధరబాబు గారిని కలుస్తున్నాము. మన రేవంత్ రెడ్డి గారికి కూడా దాదాపు కొన్ని వేల ఉత్తరాలు పంపించారు. పోస్ట్ కార్డు ఉద్యోగం ప్రభుత్వానికి అంశం తెలియదని కాదు, తెలుసు, కానీ కొంత దాన్ని నానుస్తున్నారు. ఇంకా నాన్చొద్దు అని చెప్పడం కోసమే యాత్ర చేస్తారు. మనం చూసుకున్నట్లయితే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అయితే నెరవేరుస్తారని చెప్పేసి వీళ్ళైతే స్పష్టమైన నమ్మకంతో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి